అన్ని రకాల కీటకాలు మరియు ఇతర విష జీవుల కాటుకు సులభమైన సహజ ఔషధం. అతి ముఖ్యమైన గమనికలను గమనించండి మరియు వాటిని సేవ్ చేయండి. సులభంగా లభించని కొన్ని మూలికా మొక్కలు ఉంటే వాటిని ఇంట్లో పెంచడం మంచిది. తేనె కందిరీగ కోసం అది విషాన్ని వ్యాపింపజేస్తుంది మరియు నొప్పిని పెంచుతుంది. ముల్లును తీసేసిన, కాటు వేసిన ప్రదేశంలో కిరోసిన్ రుద్దండి. ఒక సాలీడు మిమ్మల్ని కరిస్తే విషం వ్యాప్తి చెందుతుంది మరియు దద్దుర్లు మరియు దురదను కలిగిస్తుంది. సున్నం, పసుపు, ఉప్పు సమాన పరిమాణంలో రుబ్బి, కాటు వేసిన ప్రదేశంలో రుద్దితే విషం బయటకు వస్తుంది. పిల్లి మిమ్మల్ని కరిస్తే పసుపు నిమ్మకాయను సమాన పరిమాణంలో రుబ్బి, కాటు వేసిన ప్రదేశంలో పూస్తే అది నయమవుతుంది. రగ్బీ బగ్ కాటు వెంట్రుకలు ఉన్న ప్రాంతంలో దురద మరియు చికాకు కలుగుతాయి. నువ్వుల నూనె రుద్దడం వల్ల దురద తగ్గుతుంది. లేదా మునగ ఆకు రసం రుద్దండి లేదా తమలపాకు రసం రుద్దండి. చీమ కాటుకు కాటు వేసిన ప్రదేశంలో ఉల్లిపాయను రుద్దడం వల్ల అది నయం అవుతుంది. ఈగ కుడితే బొప్పాయి ఆకును పిండుకుని కాటు ఉన్న ప్రదేశంలో రుద్దితే అది మందపాటి పేస్ట్ లాగా నయమవుతుంది. ఇలా 3 రోజులు చేయండి. లేదా తులసి రసం మరియు నిమ్మరసం సమాన పరిమాణంలో పూయడం వల్ల ఈ పరిస్థితి నయమవుతుంది. తేలు కుట్టడం మరియు సాధారణ విషపూరిత కాటులకు 2 తమలపాకులు మరియు 6 మిరియాల గింజలను నమలడం వల్ల విషం తొలగిపోతుంది. వైద్యులు సురేష్.